తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా మంది త్యాగాలు చేశారు. అందులో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం వచ్చింది. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు సబ్బండ వర్ణాలు అందులో పాల్గొన్నారు. కీలకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతల్లో ఒకరు మరి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మనతో ఉన్నారు. నారదాస్ లక్ష్మణరావు గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? డిసెంబర్ 9 అర్ధరాత్రి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ద తెలంగాణ ప్రాసెస్ ఈజ్ స్టార్టెడ్ బిగిన్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మలిదశ ఉద్యమంలో. మీ అనుభవాలు ఏంటి, మాతో పంచుకోండి. మీరు కేసీఆర్ గారు 8 సంవత్సరాలు అనేక పద్ధతుల్లో, శాంతియుత పద్ధతుల్లో ఉద్యమం నిర్వహించిన తర్వాత 2009 నవంబర్ 29 నాడు ఆమరణ నిరాదీక్ష చేపట్టిండు. ఎందుకంటే ఈ ఉద్యమంలో కదలిక రావడం లేదు, దీన్ని మిలిటెంట్ రూపంలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక ఉద్వేగభరితమైనటువంటి నినాదం తీసుకున్నాడు. అది కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శివయాత్రన లేకుంటే తెలంగాణ జైత్రయాత్రన ఏదో జరిగిపోవాలని చెప్పి తాను ఆమరణ నిరాదీక్షకు పూనుకుంటానని చెప్పి నవంబర్ 29 నాడు ఆమరణ దీక్షగా పూనుకున్నాడు. 11 రోజుల దీక్ష తర్వాత డిసెంబర్ 9, 2009 నాడు అర్ధరాత్రి చిదంబరం గారు తెలంగాణ ప్రాసెస్ ప్రారంభిస్తున్నాం, కేసీఆర్ గారు దీక్ష విరమించండి అని చెప్పడం జరిగింది. దాంతో కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత సీమాంధ్ర లోపల ఒక బూటకపు ఉద్యమాన్ని వాళ్ళు నిర్వహించి 14 రోజులు ఉద్యమం నిర్వహించి డిసెంబర్ 23 నాడు ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకునే విధంగా లాబింగ్ చేసి తోటి ఆ ప్రకటన మళ్ళీ వెనక్కిపోయిన తర్వాత ఒక్కసారి తెలంగాణ ప్రజలు బగ్గుమన్నారు. తెలంగాణ గుండెలు దహించుకుపోయినాయి. ఇంత మోసమా, ఇంత దారుణమా? దీక్షతోటి తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ కేంద్రం ఈ లాబింగ్ లొంగుతుందా అని చెప్పి తెలంగాణ వాళ్ళు బగ్గుమని జేఏసీలు ఏర్పడ్డారు. తెలంగాణ అంటే అనేక జేఏసీలు, ఉద్యోగుల జేఏసీ, టీచర్ల జేఏసీ, కళాకారుల జేఏసీ, రకరకాల కుల సంఘాల జేఏసీలతోటి ఉద్యమాన్ని 5 సంవత్సరాలు ఉధృతంగా నడిపారు. మీరు ప్రత్యక్షంగా కేసీఆర్కి అండదండగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశంలో మీరు ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కొంతమంది ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతర వ్యక్తులు కేసీఆర్ చేసింది అసలైన దీక్ష కాదు అనే విమర్శలు వచ్చినాయి. దీన్ని ఎట్లా మీరు చెప్తారు? అసలైన దీక్షనా కాదా అనేది కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. డిసెంబర్ 9 నాడు ఆ ఉధృతిని చూసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటించింది. 9 రోజులు కఠినమైనటువంటి దీక్ష చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. కానీ చేతగాని వాళ్ళు, ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు, రాజీనామాలు చేయని వాళ్ళు, అనేక మంది 1200 మంది విద్యార్థి యువకుల ఆత్మహత్యలకు కారణమైన వాళ్ళంతా కూడా కేసీఆర్కు క్రెడిట్ పోవద్దనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే ఇది ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించారు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు కేసీఆర్ గారి దీక్ష ఫలితంగానే, కేసీఆర్ గారి పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మేమేదో రాజకీయంగా అనాలి కనుక అంటాం, కానీ ఇది వాస్తవంగా కేసీఆర్ గారి దీక్షతోటే, ఉద్యమంతోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది ఒక దీక్ష విజయ్ దివస్ గా పరిగణిస్తూ బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారా? రాబోయే కాలంలో బీఆర్ఎస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇది తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో ఇది ఒక మైలురాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో ఈ దీక్షా దివస్ను జరుపుకోవడం అనేది టీఆర్ఎస్ పార్టీకి గర్వకారణం. దీని యొక్క స్ఫూర్తిని, అంటే ఆనాటి నిరాహార దీక్ష స్ఫూర్తిని, ఈ దీక్షా దివస్ స్ఫూర్తిని రాబోయే తరాలకు, ఇప్పుడున్నటువంటి తరానికి అందించాలి. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మరొక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా కొనసాగించాలన్నటువంటి అవసరం ఉంది. కనుక ఈ పరిస్థితుల్లో దాని కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఉన్నటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీక్షా దివస్ను, తర్వాత అది మన నిరాహార దీక్ష దివస్ను, వీటిని జరుపుకోవడం అనేది అత్యంత ఆవశ్యకం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరెంతమంది ఈ రకంగా మాట్లాడినా కూడా కేసీఆర్ గారి పట్టుదల, దీక్ష, సకల జనుల సహకారము, అన్ని వర్గాల సహకారం, విద్యార్థి అమరుల త్యాగం
తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మొత్తం మీద ఇది కాదనలేని సత్యం. కేసీఆర్ దీక్ష దక్షతల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. సబ్బండ వర్ణాలని కలుపుకొని సకల జనుల సమ్మె కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఇది. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఖచ్చితంగా తమ పార్టీ నేతలు కార్యకర్తలు ఈ విజయాన్ని జరుపుకుంటామని స్పష్టం చేస్తున్నారు. నారదాస్ లక్ష్మణరావు, విడుదల సుమంత్తో చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.